ఈ అచీవ్మెంట్ ఏదో చదువులో చూపించమను. పిచ్చి పిచ్చి వేషాలు వేసాడనుకో, స్కూల్ మానిపించి ఏదన్నా పనిలో పెడతా. హలో, ఏంటి? త్వరగా కానివ్వండి, ఎంతసేపు అయ్యాయి పని చేసేది? నిన్నటి నుంచి చేస్తున్నారు ఇదే పని. ప్రసాద్, ప్రసాద్! సార్ 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 ఏంటి సార్? నేను చెప్పిన బ్రాండ్ కాకుండా నాసి రకం సిమెంట్ తెప్పించి ఇంకా ఏమైందని అడుగుతున్నావా? ఎంత తీసుకున్నావు? ఏంటి సార్? సార్, నేను మీ దగ్గర 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. ఏనాడైనా అదే అడుగుతున్నాను. ఏనాడు జరిగిన తప్పు ఇప్పుడెలా జరిగింది? మనం వాడద్దనుకున్న సిమెంట్ ఇక్కడికెలా వచ్చింది? నేను బిల్డింగ్ కడితే కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాను. అందుకే పేరున్న కంపెనీలు కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు నా చేతిలో పెడతాయి. నా రెప్యుటేషన్ దెబ్బతినే పని మళ్ళీ ఇంకోసారి చేయకు. సారీ సార్. ఏమైందంటే, నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. డూ వాట్ ఐ సే. హలో, మన అబ్బాయికి యాక్సిడెంట్ అయిందండి. ఇవాళ ఏమైంది నాకు? I got it. స్కూల్ టెన్నిస్ ఛాంపియన్ నేనే. వావ్, కంగ్రాట్స్ నాన్న. నా కొడుకు ఏదైనా సాధిస్తాడు. రియల్లీ వెరీ టఫ్ ఫైట్ డాడీ, బట్ ఐ గాట్ ద టైటిల్ ఇన్ టెన్నిస్ సింగిల్స్. ఏంటండి, వాడింత పెద్ద అచీవ్మెంట్ చేస్తే కనీసం గ్రీట్ చేయరా? ఈ అచీవ్మెంట్ ఏదో చదువులో చూపించమని. గ్రీట్ కాదు, గిఫ్ట్ ఇస్తా. ఐ హేట్ ఆల్ దిస్ నాన్సెన్స్. శైలు, టిఫిన్ పెట్టే టైం అయింది. వస్తున్నానండి. పెయింటింగ్ ఎక్కడిది కొత్తగా ఉంది. రాత్రి చూడలేదే. ఎప్పుడు కొన్నావు? బాగుందా లేదా చెప్పండి. మారులెస్. ఆ లైన్, కలర్స్ బ్యూటిఫుల్. ఎవరో చేయి తిరిగిన పెయింటర్ వేసుంటాడు. చెయ్యి తిరిగిన పెయింటర్ కాదు, చెయ్యి విరిగిన పెయింటర్ కాదు. అది వేసింది కొంపదీసి నువ్వా ఏంటి? మిమ్మల్ని చేసుకున్నాక ఆ భాగ్యం కూడానా? అది వేసింది మన అబ్బాయే.
చూసారా ఎలా షాక్ అయ్యారో? మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. ఇంకా చాలా పెయింటింగ్స్ వేశాడండి. ఇదొక్కటి ఫ్రేమ్ చేయించాను. అవన్నీ చూస్తే ఇంకా మీరు Stop it! ఇన్ని రోజులు వీడికి మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయి అనుకున్నాను. ఇదన్నమాట వాడు చేసే పని. మార్కులకేమైంది డాడీ? బానే వచ్చాయిగా. ఏంట్రా వచ్చింది? సైన్స్లో 72, ఇంగ్లీష్లో 74, సోషల్లో 68, తెలుగులో మాత్రం 82. అన్నిటికంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్లో ఓన్లీ 56. ఏం మార్కులు ఇవి? వీటితో ఏం వెలగబెడదామని ఈ రోజుల్లో పనికొచ్చే మార్కులేనా ఇవి? అసలు లెక్కల్లో ఏంట్రా అంత దరిద్రం? ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా మైండ్కి ఎక్కట్లేదు. అసలు ఈ మ్యాథ్స్ ఎందుకు పెట్టారు డాడీ ఇన్ని సబ్జెక్టులుండగా? ఎందుక? బుర్రున్నవాడు చదివి బాగుపడతాడని. అసలు ఒక ఇంజనీర్ కొడుకు అయ్యుండి ఈ మాట అంటానికి సిగ్గులేదురా? ఏం డాడీ, యాక్టర్ కొడుకు యాక్టర్ అయినట్టు ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవ్వాలా? చూడవే, నీ కొడుకు సెటైర్లు కూడా వేస్తున్నాడు. నవ్వింది చాలే. అసలు నీ వల్లే వీడిలా తయారవుతున్నాడు. వెధవ సపోర్టు నువ్వును. మళ్ళీ చెప్తున్నాను, ఐఐటి అనేది నా డ్రీమ్. వీడు ఇంజనీర్ అయ్యి తీరాలి. ఐఐటిలో సీటు సంపాదించాలి. ఈ మార్కులతో ఐఐటి కాదు కదా, ఐటీఐలో కూడా సీటు రాదు. ఫోన్లేండి, వాడికి ఇష్టం లేదంటున్నాడు కదా. ఇష్టం లేకపోతే వదిలేయటానికి ఇది చెస్సో క్యారం బోర్డో కాదు, వాడి కెరియర్. దాంట్లో నేను అస్సలు కాంప్రమైజ్ కాను. ఐఐటిలో చదవాలనేది నా డ్రీమ్. వాడు దాన్ని నిజం చేసి తీరాలి. అంత ఇదిగా ఉంటే మీరే ఎందుకు చేయలేదు? అప్పుడు నాకు తగిన సపోర్ట్ దొరకలేదు. ఎందుకంటే మా నాన్న ఒక మామూలు మధ్యతరగతి రైతు. కానీ వీడికేం తక్కువ? ఇన్ని అవకాశాలుండి వీడు పిచ్చి పిచ్చి వెధవేషాలేశాడనుకో, స్కూల్ మానిపించి ఏదన్నా పనిలో పెడతా. స్కూల్ మానేసిన వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అయ్యారు డాడీ. ఇవాళ కంప్యూటర్ ప్రపంచాన్ని శాసిస్తున్న బిల్ గేట్స్ కూడా స్కూల్ డ్రాప్ అవుటే. ఇండియాలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ప్రాణం పోసిన అజీం ప్రేమ్జీ, భారతదేశంలో రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ, అంతదాకా ఎందుకు జిఎంఆర్ గ్రూప్స్, చిన్న చిన్న బిజినెస్లతో స్టార్ట్ చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు నడుపుతున్న గ్రంథి మల్లికార్జునరావు, వీళ్ళెవ్వరూ చదువులో టాప్ ర్యాంకర్స్ కాదు డాడీ. మన దేశాన్ని నడిపించే పార్లమెంట్లో ఐఐటిఎన్లు ఎంతమంది ఉన్నారు డాడీ? క్రికెట్లో వరల్డ్ ఫేమస్ అయిన సచిన్ టెండూల్కర్, ధోని ఐఐటిఎన్ల డాడీ. సంజీవ్ కపూర్ కేవలం వంటలు చేయడంతోనే ఇంటర్నేషనల్ షెఫ్గా లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ చదువులు ర్యాంకులతో సంబంధం లేని ప్రొఫెషన్స్ చాలా ఉన్నాయి డాడీ. వాటితో ఇంజనీర్, డాక్టర్ల కంటే ఎక్కువ పేరు, డబ్బు సంపాదించొచ్చు. ఆపరా! ఇంటర్నెట్లో చదివిన చెత్తంతా తెచ్చి నాకు చెప్తావా? నీకు ఏది మంచిదో తండ్రిగా నేను డిసైడ్ చేస్తాను. నోరు మూసుకుని చెప్పింది చేయి. ముందా ఇంటర్నెట్ కనెక్షన్ తీసేయాలి. क्या हुआ साहब? సడన్ గా ఆగిపోయింది.
क्या हुआ क्या कि समझ में नहीं आ रहा साहब। पूरा एक बार देखना पड़ता, थोड़ा टाइम लगता साहब। ఎంత టైం పడుతుంది? अड़गी చెప్తా। अनवर एक बार इधर आओ बेटा, देखो ये गाड़ी को क्या हुआ। आप इधर आए साहब, इधर बैठिए, आराम से बैठिए साहब। हाँ, अनवर बेटा कमाल कर देगा साहब। ఆ అబ్బాయి ఎవరు? నా కొడుకు సాబ్ చెన్నైలో ఐఐటీనో గదేదో చేస్తున్నాడు సాబ్. ఐఐటీనా? అన్పడగా నాకేం తెలుసా సాబ్. అరే సాబ్కు చెప్పు, క్యా పढ़ रहे तुम? ఐఐటి అబ్బాజాన్. మరి మెకానిక్ పనేంటి? సెలవులలో ఇంటికి వస్తాడు కదా సాబ్, నాకు సాయంగా పనిచేస్తుంటాడు. నాకంటే మంచి మెకానిక్ సాబ్, సౌండ్ విని ప్రాబ్లం ఏందో చెప్పేస్తాడు. ఇంజనీర్ కావాలన్నది వాని కల సాబ్. అందుకోసం రాత్రి పగలు కష్టపడి బాగా చదివి జిల్లాలనే ఫస్ట్ వచ్చిండు. చెన్నైలో చదివి నీకు పైసలు బాగా ఖర్చు అవుతాయి కదా సాబ్. అయినా నేనేం టెన్షన్ పడలే, పిల్లల కోసం కాకపోతే ఎవరి కోసం చేస్తాం. ఆడు నా లెక్క మెకానిక్ అయినా నేను టెన్షన్ పడుతుంది కాదు సాబ్. ఆ నసీబు లేదు ఉంటే గది జరిగేది. ఆడు చదువుకుంటా అన్నాడు, నేను టెన్షన్ పెట్టలే. ఆయనకి ఏది నచ్చితే గది చేయమన్నా. हो जाता साहब, आप बेफिक्र रहिए, वो इंजीनियर है ना, कमाल करेगा. నాకు భయం వేస్తుంది మమ్మీ. ఏం కాదు, నేనున్నాను కదా, వెళ్ళు వెళ్ళు. మ్. డాడీ, ఉమ్. ఏంటిది? ఆర్ట్ కోచింగ్ క్యాంప్లో చేరదాం అనుకుంటున్నా. అవన్నీ వదిలేమన్నాను కదా. నువ్వు ఐఐటీలో చదవాలి. ఐఐటీ నా డ్రీమ్. సారీ డాడ్, పెయింటర్ అవ్వాలనేది నా డ్రీమ్. అబ్బో, అంత పెద్దడివి అయిపోయావా? అది కాదు డాడీ. అసలు ఈ బొమ్మలు వేసుకుని ఏం చేస్తావురా? ఐఐటీలో చదివితే టాప్ పొజిషన్, స్టేటస్ అన్నీ వస్తారా? రాంగ్ డాడీ. ఏంట్రా? అదే మీరు చెప్పేది రాంగ్ అంటున్నాను. పికాసో క్రియేట్ చేసిన ఓల్డ్ గిటారిస్ట్ పెయింటింగ్ కు వాల్యూ చెప్పగలరా మీరు? వరల్డ్ ఫేమస్ లాస్ట్ సప్పర్ లాంటి పెయింటింగ్ ఎన్ని కోట్లు పెట్టినా రాదు డాడీ. లియోనార్డో డావిన్సీ గీసిన మొనాలిసా పెయింటింగ్ కు వెలకట్టే ధనవంతులు ఉన్నారా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఈ లోకంలో పెయింటర్గా బతకడం కంటే వేరే ప్రొఫెషన్ లేదా? ఉండొచ్చు డాడీ, కానీ పెయింటర్ అనిపించుకోవడంలో ఉండే సాటిస్ఫాక్షన్ మీకు తెలియదు. మీరు చెప్పినట్టు సంవత్సరానికి 100 మంది ఐఐటీలను తయారు చేయొచ్చు, కానీ ఒక రవివర్మనో కాపు రాజేనో తయారు చేయలేం. అది ఆర్టుకున్న గొప్పతనం. ఆర్ట్ ఈస్ డివైన్, ఆర్ట్ ఈస్ గాడ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ డాడీ. ఏంట్రా డివైన్ గాడ్? అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వెన్ని చెప్పినా నన్ను కన్విన్స్ చేయలేవు. నువ్వు ఐఐటీ చేయాల్సిందే. అనవసరంగా వంటింటి రాయబారాలు చేయటం మానేసి వాడిని ఐఐటీకి ప్రిపేర్ చేయి. ఆర్ట్ అంట ఆర్ట్. అయిపోయింది అబ్బాజాన్. देखे साहब, मेरे बेटे के हाथ में जादू है. आइए. अभी बेफिक्र रहो साहब. పిల్లల కోసం కాకపోతే ఎవరి కోసం చేస్తాం. ఆయనకి ఏది నచ్చితే గది చేయమన్నా. మీరు చెప్పేది రాంగ్ అంటున్నాను. పెయింటర్ అవ్వాలనేది నా డ్రీమ్. సారీ నాన్న, నేనే నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాన్రా. నా కోరికలన్నీ నీ మీద రుద్దాన్రా. నీకు కొన్ని కలలుంటాయని.
గుర్తించలేకపోయాను నాన్న. నువ్వే కరెక్ట్. డాక్టర్, రిపోర్ట్స్ అన్ని నార్మల్. 2 డేస్లో ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ.